బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ రూల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బ్యాంకు నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. ఖాతా యాక్టివ్గా పనిచేయాలంటే రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. నేటి రోజుల్లో దాదాపు అందరూ బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ను తీసుకొస్తోంది. అవకతవకలు, మోసాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చి అమలు చేస్తోంది. కాగా దేశంలోని సామాన్యులందరికీ బ్యాంక్ సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలను ప్రారంభించింది. పేదలకు బ్యాంక్ అకౌంట్ ఉండాలని జన్ధన్ ఖాతాలను తీసుకొచ్చింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది. జన్ధన్ ఖాతాతో 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనాలను పొందవచ్చు. అత్యవసర సమయాల్లో 10,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని కూడా ఈ ఖాతా ద్వారా పొందవచ్చు. జన్ధన్ ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. అయితే జన్ధన్ ఖాతాలు కలిగిన వారికి కేంద్రం ఒక బిగ్ అలర్ట్ను ఇచ్చింది. మరి మీకు కూడా జన్ధన్ బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఈ పని చేసేయండి. లేదంటే కాస్త నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జన్ధన్ అకౌంట్స్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ తరుణంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఓపెన్ చేసిన అకౌంట్ల కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే ఖాతా నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ట్రాన్సాక్షన్ చేయలేరు. అత్యవసర సమయాల్లో ఖాతాలోని డబ్బును విత్డ్రా చేసుకోలేరు. కాబట్టి తప్పనిసరిగా కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. జన్ధన్ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేయడానికి ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్లు కావాల్సి ఉంటుంది. దీంతోపాటు అడ్రస్ ప్రూఫ్ కింద కరెంట్ బిల్లు, బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్లలో ఏదైనా ఒకదాన్ని ఇవ్వాలి. అవసరమైతే ఫోన్ నెంబర్, ఈమెయిల్ అదనంగా ఇవ్వచ్చు. బ్యాంకుకు వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్స్ను అందించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. జన్ధన్ ఖాతాదారులు మీ ఖాతా యాక్టివ్గా ఉండాలంటే వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.